సందీప్ రెడ్డి వంగ హిట్ కొట్టడం కష్టమే అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోస్. కారణం ఏమిటంటే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఆనిమల్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చూపించాడు. ఈ సినిమాతో రణబీర్ కపూర్ ని టాప్ హీరోగా మార్చడమే కాకుండా 900 కోట్ల కలెక్షన్ ని కొల్లగొట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ నేమ్ గా మారిపోయింది. అలాంటి సందీప్ నుంచి వచ్చే సినిమా విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాల మీద ఒక రేంజ్ అంచనాలు ఉంటే ఇప్పుడు చేస్తున్న సినిమాల మీద ఆ అంచనాలు మరొక ఎత్తులో ఉండబోతున్నాయి. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం సందీప్ మీద విషం కక్కుతున్నారు. అతను బోల్డ్ కంటెంట్లతోనే సినిమాలు చేస్తుంటాడు కాబట్టి ఆ సినిమాలు పెద్దగా ఆడే అవకాశం అయితే లేదు. మొదటి 3 సినిమాలు ఏదో ఫ్లూక్ లో ఆడాయి తప్ప వాటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదని ఇప్పుడు స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ దొరికిపోతాడు అంటూ వాళ్ళు కమెంట్లు అయితే చేస్తున్నారు. దీని మీద సందీప్ ఎలాంటి స్పందన తెలియచేయడం లేదు. అయినప్పటికీ మొత్తానికి స్పిరిట్ సినిమా రిజల్ట్ తోనే ప్రతి ఒక్కరి నోరు మోయించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ హిట్ కొట్టడం కష్టమే అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోస్. కారణం ఏమిటంటే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఆనిమల్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చూపించాడు. ఈ సినిమాతో రణబీర్ కపూర్ ని టాప్ హీరోగా మార్చడమే కాకుండా 900 కోట్ల కలెక్షన్ ని కొల్లగొట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ నేమ్ గా మారిపోయింది. అలాంటి సందీప్ నుంచి వచ్చే సినిమా విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాల మీద ఒక రేంజ్ అంచనాలు ఉంటే ఇప్పుడు చేస్తున్న సినిమాల మీద ఆ అంచనాలు మరొక ఎత్తులో ఉండబోతున్నాయి. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం సందీప్ మీద విషం కక్కుతున్నారు. అతను బోల్డ్ కంటెంట్లతోనే సినిమాలు చేస్తుంటాడు కాబట్టి ఆ సినిమాలు పెద్దగా ఆడే అవకాశం అయితే లేదు. మొదటి 3 సినిమాలు ఏదో ఫ్లూక్ లో ఆడాయి తప్ప వాటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదని ఇప్పుడు స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ దొరికిపోతాడు అంటూ వాళ్ళు కమెంట్లు అయితే చేస్తున్నారు. దీని మీద సందీప్ ఎలాంటి స్పందన తెలియచేయడం లేదు. అయినప్పటికీ మొత్తానికి స్పిరిట్ సినిమా రిజల్ట్ తోనే ప్రతి ఒక్కరి నోరు మోయించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.